ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షం చూసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షంగా గోచారం అయితే కనపడుతోంది. ఈ కారణంగా ఈ 15 రోజుల్లో కూడా మీకు ఎలా ఉంటుంది అన్నట్లయితే కనుక డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఏదైనా ముఖ్య అవసరాల కోసం దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టడం, లేదా ఇన్వెస్ట్మెంట్లు చేయడం, పాలసీలు కట్టడం, లేదా భూములు కొనడం, బంగారం కొనడం, గృహాలు కొనడం, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. మీకు రావాల్సిన సంక్రమించవలసినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి కోరికలు బ్రహ్మాండంగా తీరతాయని చెప్పచ్చు. ప్రకృతిని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తారు. ఇతరులకి హెల్ప్ చేసేటటువంటి నేచర్ బాగా పెరుగుతుంది. మీలో ఉండేటటువంటి దుర అలవాట్లని, చెడు వ్యసనాలని చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది ఈ 15 రోజుల్లోనూ కూడా. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైన అవకాశాలతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి సంక్రమించవలసినటువంటి ఆస్తులు ఏదైనా వివాదంలో ఉన్నా, లేదా ఇరుక్కుపోయినా, పార్టీషన్ జరగకపోయినా, అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇవన్నీ కూడా మాట్లాడుకుని, చర్చించుకుని, పరిష్కరించుకుని అవి పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి తృణప్రాయంగా బయటపడతారు. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి ఉండేటటువంటి ఇబ్బందులు తగ్గి ఆరోగ్యం పట్ల మెలకువలు తీసుకుని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి తొలగి, ఉద్యోగాలు నిలబడి, ఉద్యోగ అభివృద్ధి కలిగి, పెద్ద సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు. కాబట్టి ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పచ్చు. అలాగే ఏదైనా చిన్న చిన్న కోరికలు కొనుక్కోవాలనుకున్నవి, లేదా కలవాలనుకున్నటువంటి వ్యక్తుల్ని, లేదా ఎవరితోటైనా సరే శారీరకపరమైన కోరికలు తీర్చుకోవాలన్నా, లేదా ముఖ్యంగా మీకు కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కొనుగోలు చేయాలనుకున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, ప్రయాణాలు చేద్దాం అనుకున్నా, తిరుగుదాం అనుకున్నా, ఇలాంటి సరదాలు, చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు. అలాగే ఎవరైనా సరే ప్రపోజ్ చేస్తున్నట్లయితే కనుక, కొత్తగా ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే కనుక, లేదా మీ ప్రేమని వ్యక్తపరచాలన్నట్లయితే కనుక చాలా అనుకూలంగా కనపడుతోంది ఈ 15 రోజుల్లోనూ కూడా. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి స్థానబదిలీలు, అనుకూలమైన వాతావరణం, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఇక ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునే మంచి మంచి నిర్ణయాల వల్ల మీ జీవితంలో మార్పులు, అద్భుతమైన అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే బ్యాంకు లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి. సమయానికి అవసరాన్ని డబ్బులు చేతి పొందుతాయి. మొండి బాక్యాలు వసూలు అవుతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చాలా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని తారుమారు చేసేలా ఉంటాయి. అంటే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగనమాట. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. అయితే కొత్త వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు రుణాలు తీసుకునే సమయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వడ్డీలకు రుణాలు తీసుకోవడం వల్ల, లేదా అధిక మొత్తంలో రుణాలు తీసుకోవడం వల్ల మీరు చేసే వ్యాపారానికి, దాంట్లో వచ్చే లాభాలకి, వడ్డీలకి సంబంధం లేకుండా అధికంగా రుణాలు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి రుణాలు చేసేవాళ్ళు కొత్త జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యమైన రుణాలు చేయడంలో తప్పులేదు. ఇక రియల్ ఎస్టేట్ కానీ, బంగారం వ్యవహారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిర చరాస్తుల్లో కానీ పెట్టే పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి. కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. షేర్లోను, ట్రేడింగ్లోను పెడితే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. బెట్టింగ్లకి, స్కామ్లకి దూరంగా ఉండడం, వ్యసనాలకి దూరంగా ఉండడం మంచిది. ఇక సంతానం విషయంలో శుభవార్తలు, పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగాల, వ్యవహారాలు అనుకూలతలు కనపడుతున్నాయి. అలాగే అనేక రంగాల విషయాల్లో కూడా మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ప్రేమికుల మధ్య కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా అనుకూలిస్తాయని చెప్పచ్చు, లేదా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా మంచి అనుబంధ బాంధవ్యాలు, సంబంధాలు బాగా ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిపి కూర్చుని చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే డబ్బుల విషయంలో, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అనేక రకాల వ్యాపారాల పట్ల ఆసక్తి, అనేక రకాల ఆదాయ మార్గాలు అన్వేషించడము, పార్ట్ టైం జాబులు, బిజినెస్లు చేయడం కలిసి వస్తాయి. అలాగే వాహనాల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల, సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల మీకు చలానాలు కట్టే పరిస్థితులు, ఓవర్ స్పీడ్ వల్ల ట్రాకింగ్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆకస్మిక ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా లాభిస్తుంది. వ్యవసాయం చేసేవారు కూడా అనుకూలమైనటువంటి వాతావరణము, ఈ యొక్క వ్యవసాయ పరంగా అభివృద్ధి, ధనప్రాప్తి కనపడుతుంది. అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏదైనా వస్తువులు కానీ, గృహాలు కానీ, భూములు కానీ క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి ఈ 15 రోజుల్లో కూడా లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా విద్యాపరంగా అభివృద్ధి, విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు రావడము, అలాగే చక్కని మెరిట్లో, ర్యాంకుల్లోనూ లేదా ఉత్తీర్ణత శాతం పెరగడము, లేదా పరీక్షలు బాగా రాయడంతో పాటుగా అనుకూలమైన వాతావరణము, సక్సెస్ కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మెరుగైన అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు, స్థానచలనాలు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారము, ఉద్యోగపరంగా అభివృద్ధి, అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలకి
అద్భుతమైన విజయాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. లోహ యంత్ర ఇనుము రంగాల వారికి విశేష ధర ప్రాప్తి కనపడుతోంది. అలాగే ముఖ్యంగా వాహనాలకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప లాభాలే ఉన్నాయి. అయితే మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేటటువంటి కూడా ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా అవసరమైతే దానికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ